హలో నువ్వు చెప్పచ్చుగా పర్లేదు నువ్వు చెప్పు చెప్పాలి నువ్వే చెప్పాలి అన్నోడు కొరియన్ ఫ్యాన్ తో బట్ రీసెంట్లీ ఇదంతా సోది వాళ్ళకి అనవసరం కానీ నేను మళ్ళీ చెప్తాను మన వీడియోలో. ఎందుకురా? హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మీ సత్యశ్రీ. సో గైస్, నేను ఈరోజు పూణేలో ఉన్నా. పూణేలో ఏంటి అని అంటే మా సిస్టర్ ఇక్కడే ఎల్ఎన్టీలో జాబ్ చేస్తుంది కాబట్టి తను ఉంటున్న ప్లేస్ అన్నమాట. అసలు ఎలాగా, ఎక్కడ ఉంటుంది, ఏంటి, తన హోమ్ టూర్ చేద్దామని ఈరోజు డిసైడ్ అయిపోయాను అనమాట. సో అదేదో ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తే బాగుంటుంది. బికాజ్ తన ఉంటున్న కమ్యూనిటీ నాకు చాలా చాలా ఇష్టం. బికాజ్ ఫుల్ సెక్యూరిటీ అండ్ చాలామంది ఎల్ఎన్టీ వాళ్ళు ఇక్కడ ఉంటారనమాట. తన కొలీగ్స్ అందరూ కూడా ఇక్కడే ఉంటారు కాబట్టి ఒక్కసారి వాళ్ళ ఎంట్రన్స్ ఎట్లుంటుందో చూస్తారా? చూసేయండి. చూసారుగా, ఇదే వీళ్ళ కమ్యూనిటీ అన్నమాట. చాలా బాగుంది కదా, నాకైతే చాలా 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 నచ్చుతుంది. బికాజ్ ఇక్కడంతా గ్రీనరీ కానీ ఇక్కడంతా చాలా పాజిటివ్గా అనిపిస్తుంది అనమాట. నేను వచ్చిన ఒక 2 days అయినా కూడా చాలా రిలాక్స్ అవుతా. మా సిస్టర్ మార్నింగ్ ఇక్కడ వాకింగ్ అవన్నీ చేస్తుంది అండ్ ఆఫ్టర్ ఆఫీస్ కూడా ఇక్కడికి వచ్చే మాతో వీడియో కాల్ అంతా మాట్లాడుతుంది. బికాజ్ రిలాక్స్ అవుతూ ఉంటుంది అనమాట. ఈ ప్లేస్ చూస్తేనే మీకు ఎంత ఎంత ప్రశాంతంగా ఉంది కదా కూర్చోడానికి. కానీ పిల్లలు అయితే ఆఫ్టర్ 6 స్కూల్ అంతా అయిపోయిన తర్వాత ఎంత ఎంత బాగా ఎంజాయ్ చేస్తారో, మేము వాళ్ళని చూసుకుంటూ మేము ఎంజాయ్ చేస్తాం. సో అంత బాగా ఉంటుంది ఇక్కడ. సో ఇది వీళ్ళ కమ్యూనిటీ. ఓకే, ఇంకా పైకి వెళ్దాం. అండ్ కాసేపట్లో కూడా సిస్టర్ వస్తుంది, తనతో కూడా మాట్లాడిస్తా. పైన వెళ్ళి అక్కడ తన రూమ్ ఏంటి, అసలు ఎలా ఉంది, ఏంటి అనేది మీకు చూపించేస్తా. చలో. హలో. సో ఇది హాల్ అన్నమాట. సో ఇది సింగిల్ బెడ్రూమ్ అన్నమాట. ఇది దాని బెడ్రూమ్. ఇలా అన్నీ సెట్ చేసుకోండి. సో డైనింగ్ మీద చూసారా, అసలు ఎప్పుడు తిండే. సీ దిస్ డ్రై ఫ్రూట్స్ అండ్ ఇవన్నీ మన చెక్కలు అవన్నీ అనమాట. అండ్ మొత్తం అంతా కూడా ఇలా సెట్ చేసుకుంది. సో మేము వచ్చాం కాబట్టి మా లగేజ్ అంతా ఇక్కడ పెట్టారు. అండ్ ఇక్కడ వండర్ఫుల్ ప్లేస్ ఏంటంటే అండ్ బాల్కనీ. ఇక్కడ నుంచి వ్యూ చాలా చాలా బాగుంటుంది. ఇస్ ఇట్ ట్రూ భవాని? సో ఫ్రెండ్స్ చూసారా, ఇది ఇల్లు ఇలా సెట్ చేసుకుంది అనమాట ఇక్కడ. మాకు షాకింగ్ ఎందుకు అనంటే, సింగిల్గా అసలు ఎట్లుంటుంది, ఉండగలదా లేదా అని చెప్పి మేము చాలా చాలా థింక్ చేసేవాళ్ళం. బట్ ఇక్కడ ఇన్ని డేస్ నుంచి ఒక్కతే సర్వే అవ్వడం అనేది నార్మల్ విషయం కాదు. సో ఇక్కడ ఒక సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఒక రెంట్ తీసుకొని తనే పే చేసుకుని, బికాస్ తన శాలరీలోంచి తన మెయింటెనెన్స్ అన్నీ కూడా తన ఓన్గా చూసుకుంటుంది అనమాట, తన ఒక్కదే. సో ఇలాంటి ఒక అందమైన ప్రపంచాన్ని క్రియేట్ చేసుకుంది మా సిస్టర్. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ హర్. చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. అంటే తన కాళ్ళ మీద తను నిలబడడానికి ఎంత కష్టపడుతుంది ఏంటి అనేది నాకు తెలుసు. ఒక అమ్మాయి అయ్యుండి ఊరు కానీ ఊరిలో ఉంటూ ఇక్కడ తనకంటూ ఇలా అన్నీ సెట్ చేసుకుంది. చాలా సంతోషంగా ఉందమ్మా. అసలు ఇలా ఒంటరిగా జర్నీ చేస్తుందని నేను లైఫ్లో కూడా అనుకోలేదు. అలాంటిది వైజాగ్ హాస్టల్లో ఉన్నా కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి అది తెలుగు కాబట్టి అక్కడ ధైర్యంగా ఉన్నాం. తెలుగు వైజాగ్ కాబట్టి. కానీ ఇక్కడ మహారాష్ట్ర వచ్చి పూణేలో ఇట్లా ఉండి తనతో ఒకతే ఉంటుంది, ఎవరితో కూడా ఉండడం సింగిల్ గానే ఉంటుంది. సింగిల్ గానే ఉండడం వల్ల కొంచెం భయపడ్డాను ఎట్లా ఉంటుంది అని. కానీ చాలా హ్యాపీగా ఉంది. తను ప్రపంచాన్ని మంచిగా చూసుకుంటాను. అవును, నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ మెయిన్ కుకింగ్ అండి.
నాకు ఇప్పటికీ రాదు కుక్ చేయడం. అలాంటిది తను వైజాగ్ వెళ్ళినా కూడా అక్కడ కుక్ చేయలేదు, ఎందుకంటే హాస్టల్ కాబట్టి అక్కడ ఫుడ్ అంతా అరేంజ్ చేస్తారు కాబట్టి తన బట్టలు కూడా తను ఉతుక్కునేది కాదు. బికాజ్ మేము ఒక అన్ని అరేంజ్ చేసేసాం వైజాగ్లో తన హాస్టల్లో ఉన్నప్పుడు. అంటే ఇంటర్ అయిపోయిన తర్వాత బీటెక్ వెళ్ళింది. బీటెక్లో 4 years హాస్టల్లోనే ఉంది. హాస్టల్లో ఒక ఆయన్ని పెట్టాము, మేమంతా ఆర్గనైజ్ అంతా మేము చూసుకున్నాం ఫుడ్ నుంచి అన్నీ కూడా. బట్ ఇక్కడ పనామే ఉంది, ఓన్లీ ఇల్లు అవన్నీ మాఫింగ్ అది పెట్టడానికి మాత్రమే. కానీ కుకింగ్ మాత్రం తనకి ఇష్టం ఉండదు అనమాట. సో అమ్మతో గైడ్ చేసుకుని ఎలా ఉండాలి ఏంటి, కొన్ని యూట్యూబ్ ఛానల్ చూసి అన్ని కూడా తనంతటా తానే చేసుకుని ప్రయత్నించుకొని శుభ్రంగా హ్యాపీగా తినడం, తన ప్రపంచాన్ని మటుకు చాలా చాలా అద్భుతంగా ఉంచుకుంది. ఎస్. సో ఫైనల్లీ మాకైతే తను ఇంకా లేదు, ఆఫీస్కి వెళ్ళింది. ఆఫీస్కి వెళ్ళి వస్తుంది అనమాట. ఇప్పుడు వచ్చేలోపు ఈ వ్లాగ్ చేద్దాము. తను ఎందుకంటే తను చాలా నర్వస్ అండి, చాలా చాలా ఇష్టం ఉండదు తనకి ఎట్లా మాట్లాడాలి ఏంటనేది. అక్క ఎందుకు అక్క నేను అని చెప్పి అందుకే మేము ఎక్కువ వీడియోస్ తీయం, ఎందుకంటే తను చాలా షై ఫీల్ అవుతుంది. ఓకే, తను వచ్చే టైం అయింది. తను వచ్చాక తన మాటల్లో ఎట్లుంది అనేది మనం మాట్లాడుకుందాం. హలో అక్క, why did you wear that t-shirt? బికాజ్ ఇట్స్ మైన్. అది నీది కాదు, నేను ఉంచుకున్నానంటే దాని అర్థం నేను వేసుకుందామని. చూసుకోబల్లా అమ్మా t-shirt నాకు కావాలమ్మా. చాలా ఇప్పుడు నా బట్టలు వేసుకోవద్దని హైదరాబాద్ వచ్చి అమ్మట్లే హైదరాబాద్ వచ్చి నువ్వు నా బట్టలు ఎన్ని వేసుకుంటావు చెప్పు. ఇక్కడికి వచ్చి నేను వేసుకోకూడదా ఒక్క టీ షర్ట్? అది మొన్నే కొన్నానమ్మా, ఒకసారి వేసుకున్నాను. ఆ t-shirt నాకు కావాలి. నేను కొని వేసుకోలేని బట్టలే వేసుకుంటావు నువ్వు. ఎలా జరిగింది? హౌ వాస్ ద డే? ఎందుకురా నేను జిడ్డు మొహల్లా ఉన్నాను. మళ్ళీ నాకు ఎందుకు నీ ఎన్ని ఎందుకు బాగా చేసుకుంటున్నావు కదా. లిప్స్టిక్ కూడా లేదు. ఇవన్నీ ఇట్లా పెట్టకండి, దీని మీద ఇట్లా అంత గలీజ్గా ఉంటే నాకు నచ్చదు. ఓ అవునా? నిజమా? అమ్మ ఆకలేస్తుందమ్మా, ఆకలి. కళ్ళు తిరిగి పడిపోతాను, ఇట్లా పడిపోతాను కూడా. నేను నా టీ షర్ట్ ఇచ్చేస్తున్నాను అనమాట. బికాజ్ ఇది దాన్ని వేసుకున్నానని చెప్పి చాలా ఇదిగా మాట్లాడింది. మండుతున్నట్టుంది. ఇట్స్ ఓకే, ఇదిగో తీసుకో ఈ టీ షర్ట్. ఇది వద్దు, ఇంకో ఆప్షన్ చూపి నాకు. ఏంటి బాబన్నా ఇంకోసారి? ఇది వద్దు, ఇంకో ఆప్షన్ చూపి నాకు. నేను తెచ్చుకున్నవే 2. ఓకే, నువ్వు బట్టలు తెచ్చుకోకుండా ఎందుకు వచ్చావు? నువ్వు తెచ్చుకోకుండా ఎందుకు వస్తానేసి. సో హైదరాబాద్ వస్తే నువ్వెట్లా ఉంటావు అనేది నేను ఒకసారి చూపిద్దామని చెప్పి నేనేం తెచ్చుకోకుండా వచ్చాను. తెచ్చుకోకుండా అంటే ఆ టీ షర్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? అది నాదేగా మరి. ఇంకొకటి ఇవ్వు, నాకు ఇది నచ్చలేదు. ఇంకొకటి ఇవ్వు మనమ్మా. లేవు, హైదరాబాద్ లో ఉన్నాయి, నువ్వు వస్తే ఎలాగో అన్ని తీసేసుకుంటావుగా. సో గైస్ మార్నింగ్ నుంచి ఇక్కడ ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. హలో నైసీ. షీఈస్ ఫీలింగ్ షై అన్నమాట. ఓకే, నీకు సిగ్గులేదంటావు. అలా కాదు పిచ్చోడా. ఇదే ఇలాంటివే మొన్న వీడియోలో పెట్టి ఇది పని చేస్తుందా, లంగర్ పోస్తుందా, ఇట్లా అన్ని చెప్తావు గలీజ్ గా. అవును, అది నిజం కాబట్టి. ఇప్పుడు ఎందుకంటే ఇవే తగ్గించుకుంటే మంచిది. ఓకే, I'm not a Korean fan though. I recently started one Korean drama, guys. నేను అస్సలు కొరియన్ డ్రామాస్ చూడను, బట్ మా ఫ్రెండ్స్ ఇద్దరు దాన్ని అండ్ వినిషా దే మేడ్ మీ వాచ్ దిస్ కొరియన్ స్టోరీ విచ్ ఇస్ సో గుడ్, సో గుడ్, సో గుడ్. ప్లీజ్ గో అండ్ వాచ్ ట్రూ బ్యూటీ. యా ఓకే. సో ప్రమోషన్ అయిపోయిందా? అయిపోయిందా మీదే? సో నైసీ, నీ జాబ్, నీ పూణే విశేషాలు, నీ ఎలాంటి జాబ్, అసలు నువ్వు ఒక్కదానివే ఇక్కడ ఉండి ఎట్లా సర్వే అవుతున్నావు ఏంటనేది ఒక అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. 2 words లో చెప్పు. 2 words లో 2 words. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా చెప్తా. నన్నే అనుకున్నారు కదా మీరు పంచులు వేస్తామని, నాకంటే డబుల్ వేస్తుంది అది పంచులు. జోక్ అదిరిపోయింది గురుగా. సరే చెప్పు, ఎట్లుంది, ఎట్లా సర్వే అవుతున్నావు? కమ్యూనిటీ అంతా మా వాళ్ళు చూసారు, మా వాళ్ళకి బాగా నచ్చినట్టుంది. సో
నీకు ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ జర్నీ? బాగుందనా? నిజం బాగుంది. నీ విషయాలు నీ నువ్వే చెప్పు. నువ్వు చెప్పచ్చుగా. పర్లేదు నువ్వు చెప్పు. చెప్పాలి, నువ్వే చెప్పాలి. నువ్వే చెప్పాలి. నువ్వు చెప్పచ్చుగా. బాత్రూమ్ లో కూడా నేను నొక్కి ఆర్పిక్ వదిలిన ఆర్పికే ఉంచే బాత్రూమ్ లో నవ్వు ఆపుకుంటున్నావు కదరా. అది పని మనిషి చేస్తుందమ్మా. నేను బావగొట్టని దాన్ని పని మనిషి చెప్తే అయిపోయింది అని చెప్పి అప్పుడు నేను తీసుకొస్తా. అదే నొక్కున్నారు. అది పని మనిషిని అడగమ్మా రేపు పొద్దుట, నువ్వు నన్ను అడుగుతావేంట్రా? ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. దాబెడి దిబెడి దాబెడి దిబెడి నీ చెయ్యి ఎత్తు బాలా. హాయ్ అమ్మా. అయ్యో రెండు ఏంటైతే అవి? అవన్నీ ఏమో అట్లా ఏంటవి? అంటే మనం బతకడానికి రెండే కొన్నావా? ఇది మొన్న మాల్వన్ ట్రిప్కి వెళ్ళా కదా, అప్పుడు కొన్నాను. చూడు ఫ్రిడ్జ్కి పెట్టాలంటే ఇట్లా. చూడు కుంకుమరిని. వావ్, ఇది బాగుందిరా. ఇది బాగుంది కదా, నాకు అనిపించింది నీకు నచ్చుతుంది. చాలా మంది కుంకుమర్ని లేదురా ఇంట్లో. ఇది చూడు, ఇది చేశాను కదా మొన్న వెళ్ళి స్కూబా డైవింగ్ అన్ని. చూడు ఇట్లా. ఇది కూడా ఫ్రిడ్జ్కి పెట్టాలంటే. ఈసారి నుంచి మనం ఏం చేద్దాం అంటే ట్రిప్పులకి వెళ్ళిన ప్రతిసారి నా ఫోన్ వస్తుంది. ట్రిప్పులకి వెళ్ళిన ప్రతిసారి ఇట్లా ఏమైనా కొన్నా అనుకో, అది ఫ్రిడ్జ్కి పెట్టచ్చు అంటున్నారు. అప్పుడు ఏమైందంటే నేను ఇంటి ప్లేస్కి వెళ్ళినట్టు ఉంటుంది. కానీ ఇప్పటివరకు గోవా కూడా వెళ్ళలేదు నేను. వెళ్తే అప్పుడు బాగుంటుంది అనమాట. ఆల్మోస్ట్ నువ్వు అలాగా వెళ్ళిన చోటకల్లా ఫ్రిడ్జ్కి పెట్టేవనుకో, కొన్నాళ్ళకి ఫ్రిడ్జ్ కనబడదు. ఇప్పుడు నీకు బీటెక్ అయిన వెంటనే జాబ్ వస్తుంది. నువ్వు ఎట్లా ఫీల్ అయ్యావు? నువ్వు నన్ను కొడతావా అని అడుగుతున్నా. కొట్టడానికి కాదు, నేను అడిగినప్పుడు ప్రేమగా అడిగినప్పుడు సరే నేను వెళ్ళలేదు అంటే నాకు ఎలా ఉంటుంది? కాబట్టి చెప్పు, నీకు బీటెక్ అయిన వెంటనే మొదటిసారి ముద్దు పెడితే ఎలాగుంటది? నువ్వు జాబ్ రాగానే ఎలా ఫీల్ అయ్యావు? ఇట్ వాస్ సో గుడ్. ఒకేసారి ఇంట్లో అసలు ఎంత చిన్నపిల్లగా ఉండి అసలు పనులు ఏమి చేసేదానివి కాదు. తాగిన గ్లాస్ కూడా పక్కన పెట్టేదాన్ని కాదు. చెప్తున్నా ఎందుకు తల్లి? నిజాలు ఒప్పుకో, నిజాలు ఒప్పుకో. నువ్వు ఆల్రెడీ అగ్రిమెంట్ అన్నావు. నువ్వు అగ్రిమెంట్ అన్నావు. అగ్రిమెంట్ అన్నావు. మన ఇద్దరి మధ్య ఒక మంచి అగ్రిమెంట్ ఉందనుకో, మన రిలేషన్షిప్ అనేది బాగుంటది. సో నువ్వు అబద్ధం చెప్పద్దు. అగ్రిమెంట్ ఏంటి నైసి అసలు? ఒక రిలేషన్షిప్ బాగుండాలంటే దేర్ షుడ్ బి ఎన్ అగ్రిమెంట్. అంటే నువ్వు బిజినెస్ చేస్తున్నావా? దిస్ ఇస్ నాట్ బిజినెస్, దిస్ ఇస్ ఫ్యామిలీ. అలాంటప్పుడు అగ్రిమెంట్ లాగా సో ఉండదు. మా మమ్మీకి నాకు ఒక అగ్రిమెంట్ ఉంది. ఆ అగ్రిమెంట్ ఏంటంటే నేనేం చేసినా మమ్మీ నన్ను తిట్టకూడదు, మమ్మీ ఏం చేసినా నేను కోప్పడను. ఇలా మేమిద్దరం అగ్రిమెంట్లో ఉన్నాం. అందుకని మా రిలేషన్షిప్ ఇన్ని ఇయర్స్ నుంచి బాగుంది. నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి అంటే కొంత టైం నుంచి నువ్వు వర్క్ చేస్తున్నావు కదా, బట్ నీకు ఎలా అనిపించింది? సో బేసికలీ చాలా మంచిగా అనిపించింది నాకు. యాజ్ సూన్ యాజ్ ఐ జస్ట్ షిఫ్టెడ్ హియర్ చాలా కొత్తగా అనిపించింది అనమాట. బికాస్ ద ప్రాసెస్ ఆఫ్ అండర్స్టాండింగ్ ద ఇండిపెండెంట్ లైఫ్ వాజ్ కొంచెం డిఫికల్ట్గా అనిపించింది. ఐ హోప్ హూ ఎవర్ ఈజ్ అవుట్ దేర్ హూ ఈజ్ అవే ఫ్రమ్ దేర్ ఓన్ ఫ్యామిలీస్, ఐ థింక్ వాళ్ళకి అర్థమవుతుంది అనుకుంటా. సో బేసికల్లీ ఫస్ట్ అంతా ఒక్కదానే ఉండడం, ఒక్కదాన్ని చేసుకోవడం ఆబ్వియస్లీ వాజ్ అ బిట్ టఫ్. బట్ లేటర్ అమ్మ ఉండడం వల్ల షీ జస్ట్ టాట్ మీ కి ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఒకదాన్ని ఉంటే ఎలా మేనేజ్ చేసుకోవాలి. సో షీ జస్ట్ టాట్ మీ ఎవ్రీథింగ్. ఫోన్లో మాట్లాడుకుంటూ ఏమైనా వండుకోవాలంటే షీ యూస్ టు గైడ్ మీ ఎవ్రీ టైమ్ అనమాట. ఇట్లా చెయ్యి, ఇట్లా చెయ్యి, ఇట్లా చేయని. సో ద గర్ల్ హూ లిటరలీ ఐమ్ జస్ట్ I seriously don't know how to make buttermilk also. Now she can able to make chicken curry also. కొంచెం ఎక్కువ అయినట్టుంది. బట్ ఎనీవే, సో ఒకదాన్ని ఉండడం ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ లర్నింగ్. మేబీ నేను నేర్చుకున్నాను. ఇంకా సీయింగ్ ద వరల్డ్ ఇంకా దగ్గర నుండి మేబీ మనుషులు ఎలా ఉంటారు ఏంటి. I know there is like too much more to learn in the future. But as of now, staying away from family and staying in Pune and living an independent life wherein which you have to do all things alone made me so happy, and maybe it made me a better person ga chesindi anamata. And throughout this process there are so many good friends who have helped me. Naku emana problem vachina, whenever I call them, whenever I just wanted to just talk, there are so many good people for which I feel so happy and blessed.
నువ్వు చిన్నప్పటి నుంచి స్కూల్లో అంతా ఫస్ట్ ర్యాంకులు మంచిగా చదువుకోవడం, మందే అమ్మాయి ఇదంతా. డ్యాన్స్లు అవని, సింగింగ్ అవని, ఏదైనా ప్రోగ్రామ్ చెప్పేటప్పుడు అది నీకే అప్ చెప్పడము, ఆటలు ఆడించడం, అన్నిట్లో కూడా చిన్నప్పటి నుంచి ఒక రేంజ్లో ఉండేదాన్ని నువ్వు. అక్క ఇది ఇలాంటిది ఒక వైలెట్ కాదు, పింక్ కలర్ ఇలాంటిది కొన్నా కొన్ని తెలుసా ఇంటికి? లేదు దుబాయ్ వెళ్ళినప్పుడు అక్కడ రూమ్ లో మర్చిపోయా. ఇది నాకు ఇచ్చావు కదా, ఇది నీది. ఒకసారి పట్టుకో. నా ఒకసారి లేదు, నేను నువ్వు వేసుకో ఇప్పుడు వేసుకో. సో గైస్ చూసారా అసలు? ఒక్కసారి ఇక్కడ జూమ్ వేసుకోండి. ఇవన్నీ అబద్ధాలు గైస్. నేను ఏం చెప్పాలి, ఇదిగో దీనిలో ఉండే ఒక పెద్ద ఏంటంటే మనం చెప్పే లోపే అన్ని ఇది నీకు ఇష్టం, నాకు ఇష్టం ఉండదని అందరికీ తెలుసు. మా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తెలుసు నాకు భుజం మీద చేయాలంటే ఇష్టం ఉండదని. ఎందుకు మళ్ళీ చేస్తున్నా? అయితే నేను చెయ్యాలి కాబట్టి. నేను యాక్చువల్లీ అబద్ధాలు గైస్, ఒక్క నిమిషం లేదు నేను చెప్తా. నేను ఇంట్లో సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. నైసి ఆగు, నైసి నీకుంటా, నీకు మనసు నీకు నేను ఒక్కసారి చెప్తాను. నేను చెప్తాను అక్క ఒక్కసారి నైసి ఆగు, నన్ను లాగు. ఏం లేవు నైసి, నేను వాడలేదు, ఏమి లేవు. ఇప్పుడు ఏం ఎదుగుతున్నావు నువ్వు నా హ్యాండ్ బ్యాగ్ లోంచి? అక్క నువ్వు నా చెవిలో అరుస్తున్నావు అక్క, నిజంగా చెప్తున్నాను. ప్లీజ్ డోంట్ షౌట్. ఇది బాగుంది అక్క, ఇది నా షేడ్. నిజం చెప్పు, ఇది నా షేడా కాదా? నిజం చెప్పాలి. నువ్వు వేసుకునేది నా షేడ్ యాక్చువల్లీ. నావి నేను ఎప్పుడు నేను ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ. మా అక్క ఎవరైతే ఉన్నారో ప్రతిసారి నా కబోర్డ్లోకి వచ్చి నా బట్టలు తీసుకుని అన్నీ వేసుకుంటుంది. దాని తర్వాత మళ్ళీ చెప్తుంది, నైసి ప్లీజ్ స్టాప్ వేరింగ్ మై కప్పడే కర్కి. ఐ నెవర్ డూ దాట్. నేను ఖచ్చితంగా ఇది హైదరాబాద్ వచ్చినప్పుడు ఏం జరుగుతుందో అనేది మీకు చెప్తానండి, షూర్గా చెప్తా. బికాస్ వచ్చిందంటే ఖాళీ సూట్ కేసు పట్టుకుని వస్తుంది. ఖాళీ సూట్ కేసు ఒకటి పట్టుకుని వచ్చి దాంట్లో ఓన్లీ తన ఏవైతే పర్సనల్ థింగ్స్ ఉంటాయో అవి పట్టుకుని వచ్చి నా బట్టలన్నీ వేసుకుంటారు. నా బట్టలు వేసుకుంటారు. చూసారా ఇప్పుడు గాగుల్స్ చూసింది తీసేసుకుంటుంది. మొన్న నేను వచ్చినప్పుడు కొనిచ్చాను అక్క. నిజంగా నేను యాక్టర్ కాదండి, తిను న్యాచురల్ యాక్టర్ అన్నమాట. చూసారా ఎంత బాగా యాక్ట్ చేస్తుందో. హాయ్ సంహిత. ఇద్దరు నర్వస్ ఉన్నారు. ఓకే, సో మా సిస్టర్ కోసం మాకైతే ఇంట్లో పర్సనల్ గా నాకు తెలుసు ఎట్లుంటది అని చెప్పి. బట్ ఐ వాంట్ టు నో దట్ అంటే ఆఫీస్ వర్క్ ఎలా ఉంటుంది, మీతో ఎట్లుంటది అనేది నాకు కావాలి. యాక్చువల్లీ స్టార్టింగ్ లో కొంచెం భయం వేస్తుంది. అంటే కీర్తి ఎప్పుడు సైలెంట్ గా రిజర్వ్ గా ఉంటుంది, అసలు ఈ అమ్మాయి మాట్లాడుతుందా లేదా అని. చాలా మంది ఎప్పుడు ఫస్ట్ సీట్ లో కూర్చుంటుంది బస్ లో. సో లైక్ బస్ ఎక్కేటప్పుడు అందరూ అడుగుతారు ఎందుకలా బాధగా ఉన్నావు, ఎందుకలా సైలెంట్ గా ఉన్నావు అని. బట్ ఒకసారి మనం తనతో మాట్లాడితే దెన్ వి నో తన లోపల ఉన్న క్యారెక్టర్, తన లైవ్లీ క్యారెక్టర్ అంతా బయటికి వస్తుంది. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఎవరితోనూ కొద్దిగా మూవ్ అయిన తర్వాతనే కొద్దిగా కంఫర్టబుల్ గా ఫీల్ అవుతుంది. కొంచెం తన టైం తను తీసుకుంటుంది. బట్ ఒక్కసారి మాట్లాడడం స్టార్ట్ చేసాక షీ విల్ బి వెరీ క్లోజ్ విత్ ఎవ్రీవన్ అసలు అందరితో. ఓకే, ఎప్పుడు కూడా మా ఇంట్లో అయితే ఒక్క పని కూడా చేయలేదు ఇది. సో ఇక్కడికి వచ్చి ఇంత పెద్ద హౌస్ ని మెయింటైన్ చేసుకుంటుంది, దాన్ని కుక్ చేసుకుంటుంది. మెయిన్ నాకు కూడా రాదమ్మా ఇప్పటిదాకా, నాకైతే వంట అస్సలు రాదు. ఏమేమి తిన్నా ఎంత మంచిగా వండుతాను నేను చెప్పాలి. చెప్పమా, నువ్వు వంట ఎట్లా చేస్తుంది? బానే నువ్వు తిని ఏమైనా మోషన్స్ అయ్యాయి? ప్రతిసారి తనే కాల్ చేస్తుంది, ఇలా ఏమైనా చేసుకున్నాము అది స్పెషల్. యాక్చువల్ గా ఇప్పుడు నువ్వు ముందు కీర్తి గురించి ఎవరికి తెలియదు అనుకో, డాడీగా వస్తే తనకి ఎప్పటి నుంచి ఇదంతా అలవాటు, ఇల్లు మెయింటైన్ చేయడం, వంట చేయడం అలా అనుకుంటా. అంటే 2.5 years కంపారిటివ్ గా నేను కొంచెం ఇంట్లో కొంచెం పని చేసేదాన్ని. కానీ కీర్తి అంత వంట నేను ఇప్పుడు నేర్చుకోలేదు. నేను చెప్తాను అంటే మోటివేషన్ వస్తుంది. ఎప్పుడైనా ఏదైనా
చేసుకున్నాము, తనతో మాట్లాడుతూ అలా ఆడుతూ పాడుతూ. ఇప్పటికి మనం ఏం తిన్నాం, బెండకాయ పులుసు తిన్నాం, పులిహోర చేసుకున్నాం, we tried chicken also, చీజ్ మ్యాగీ cheese maggi we మన had. స్ట్రాబెరీ మిల్క్ షేక్ Yeah. చేసుకున్నాం. అన్ని బాగా వచ్చాయి ఇప్పటి వరకు. ఇప్పటి వరకు బాగా వచ్చాయి అని చెప్తాను సంహిత. తర్వాత ఎట్లా వస్తుందో తెలియదు. సంహిత గురించి ఏవైనా కొన్ని ఫ్యూ వర్డ్స్ చెప్పాలి అని అంటే ఏం చెప్తావు? అంటే నీకు Actually- అసలు ఫస్ట్ ఎట్లా పరిచయం అయింది చెప్పు. ఇట్స్ లైక్ మేము ఒక్క ఏరియాలో ఉండేవాళ్ళం అనమాట. దెన్ వీ న్యూ దట్ ఇద్దరు తెలుగు అమ్మాయిలు అని, బికాస్ ఆ టైంలో చాలా తక్కువ మంది తెలుగు పీపుల్ ఉండేవాళ్ళు. సో వీఆర్ లైక్ హలో హాయ్ బాయ్ బాయ్, బికాస్ షీ ఈజ్ ఆల్సో లైక్ దాట్, లైక్ కొంచెం అట్లా ఇమీడియట్ గా షీ ఆల్సో కాంట్ జెల్, బట్ ఇట్స్ ద సేమ్. మోస్ట్ ఆఫ్ ద కొన్ని బిహేవియర్ మనకి మ్యాచ్ అవుతూ ఉంటాయి. సో వెన్ వీ యాక్చువల్లీ టాక్, ఇట్స్ లైక్ కి ఓ మై గాడ్, ద బెస్ట్ థింగ్ అబౌట్ మీ అండ్ సంహిత ఈస్ కి మేము కూర్చుంటాం 6కి 6:30కి స్టార్ట్ చేస్తాం మాట్లాడడం. ఇట్ స్టార్ట్స్ విత్ సంథింగ్ వెరీ ర్యాండమ్, లైక్ ఆఫీస్లో ఇలా అయింది అని. లిటరల్లీ 9:30 వరకు వీ జస్ట్ మాట్లాడుకుంటూనే ఉంటాం. అండ్ దిస్ హ్యాపెన్ లైక్ ఎన్నిసార్లు అయిందంటే మేము కూర్చుంటే అంతా మాట్లాడుకుంటూ ఉంటాం. ఇట్స్ ఐ జస్ట్ కాంట్ టాక్ లైక్ దాట్, ఎందుకంటే నాకు మాట్లాడడానికి బోర్ కొట్టేస్తుంది జనరల్. అదే కదా. నాకు అంతసేపు ఎక్కువ మాట్లాడాలన్నా నవ్వాలన్నా నాకు ముందే బద్ధకం. బట్ సంహితతో అయితే ఐ కెన్ జస్ట్ టాక్ అబౌట్ ఎనీథింగ్, ఎంతసేపు అయినా మాట్లాడచ్చు. తను మాట్లాడుతూ ఉంటుంది, నేను మాట్లాడుతూ ఉంటాను. ఇట్ ఈస్ సో ఫన్. ఈ ఎల్ఎన్టీకి వచ్చిన తర్వాత మేబీ కొంచెం మాకు స్ట్రెస్ రిలీఫ్ అవ్వడానికి ఎవరైనా ఉన్నారు అంటే దట్ ఈస్ శామ్ ఓన్లీ, బికాస్ ఆఫ్ హర్. రియలీ దిస్ ఇస్ తో నిజంగా చెప్తున్నాను. తను లేకపోయి ఉంటే కనుక ఇంకా ఎవరితో షేర్, బికాస్ ఏమైనా లైక్ షేర్ చేసుకోవాలనుకుంటే మనకి ఇంగ్లీష్ లో మాట్లాడిన దానికంటే హిందీలో మాట్లాడిన దానికంటే యూ విల్ ఫీల్ గుడ్ వెన్ యూ టాక్ ఇన్ తెలుగు. సో తను ఉండడం వల్ల ఐ జస్ట్ కెన్ ఏబుల్ టు వచ్చేసే నా ఫీలింగ్ షేర్ చేసుకోవడం కానీ, తన ఫ్రస్ట్రేషన్ నాకు, నా ఫ్రస్ట్రేషన్ తనకి, ఆఫీస్ గోలా, పర్సనల్ ఎనీథింగ్. సంహిత ఉంటే నువ్వు దేనికోసమైనా మాట్లాడచ్చు అండ్ యూ విల్ ఫీల్ కి తను చాలా కరెక్ట్ సజెషన్స్ ఇస్తుంది. ఇట్స్ నాట్ లైక్ కి నీ బ్రెయిన్ ఎలా ఆలోచిస్తుందో ఆ పరంగా ఇచ్చేసి నీకు సాటిస్ఫై చేయడానికి. షీ ఈస్ నాట్ లైక్ దాట్ అనమాట. షీ జస్ట్ టెల్స్ ఏదైతే నీకు అవసరం ఉంటుందో అదే చెప్తుంది. ఇక్కడ తెలుగు పీపుల్స్ అనే వాళ్ళు దొరకడం చాలా కష్టం. అలాంటిది మన తెలుగు అమ్మాయి, మన హైదరాబాద్ పోరి, మా చెల్లికి ఫ్రెండ్ గా ఇంత బెస్ట్ అయినందుకు ఐఎమ్ సో హ్యాపీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్. డిన్నర్కి వచ్చింది, మేము పిలిచాము, బట్ ఇదో ఇట్లా మాటలతోనే సరిపోయింది. నిజంగా నైతి చెప్పినట్టు తిందో కూర్చుంటే ఇంకా ముచ్చట్లు చెప్పుకుంటానే ఉంటాం అనమాట. ఇప్పుడు సేమ్ అదే డైలాగ్ నేను అనబోతున్నా. అట్లనే ఉంది నాకు. యాక్చువల్గా చెప్పాలి అంటే జస్ట్ తను మాట్లాడదాం అనేటప్పుడు మీరు ముగ్గురు అసలు ఆగట్లేదు, ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతున్నారు. సో గైస్ ఇంకా ఆకలేస్తుంది, తినండి. మనం ఓకే. సో గైస్ చాలా ఇరిటేటింగ్ గా ఉంది మా సిస్టర్, బికాస్ తనకి ఇట్లా తన్ని చూపించడం కానీ ఇట్లా మాట్లాడడం అనేది కొద్దిగా షై ఫీల్ అవుతుంది. బట్ కొద్దిగా ఇష్టం ఉండదు అనమాట ఎక్కువ మాట్లాడడం, ఇలా యూట్యూబ్లో రావడం. బట్ నా రిక్వెస్ట్తో మా అమ్మ ఫోర్స్ చేయడం వల్ల వచ్చింది ఫైనల్లీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఫేస్ అలా పెట్టుకోక చూడలేకపోతున్నాం, నాకే వాంతి వచ్చేలా ఉంది. సో గైస్ అంత ఫేక్ స్మైల్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. సబ్స్క్రైబ్.